హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ఈ మధ్య ఎక్కడ చూసినా సరే చాట్ జీపీటీ అనేసి ప్రతి సెక్టార్లోనూ ప్రతి ఇండస్ట్రీలోనూ చాట్ జీపీటీ ఏఏ టెక్నాలజీ మరి వాడుతున్నారు. అండ్ లాస్ట్ టైం మనం గూగుల్ బర్డ్ గురించి కూడా వీడియో చేసాము, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దానికి. అలాగే మనం ఏదైనా స్ట్రాటజీని మరి ఈ ఏఐతో ఎలా టెస్ట్ చేయాలి, ఓకే మనం ఏదైనా స్ట్రాటజీ అనుకున్నాం, సపోజ్ ఒక 100 మూవింగ్ యావరేజ్ బేస్డ్ ఆన్ మూవింగ్ యావరేజ్ కావచ్చు, ప్రైస్ యాక్షన్ కావచ్చు, ఏదైనా ఇండికేటర్ కావచ్చు, లైక్ బోలింజర్ బ్యాండ్ గురించి కావచ్చు. సో చాట్ జీపీటీ అంటే ఏ టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి పర్టికులర్గా మన ట్రేడింగ్ కోసం అనేది ఈసారి చూద్దాం. అండ్ మనం ఒకవేళ మీరు వెరీ బిగినర్ అయితే కనుక మనకి ఇండికేటర్స్ గురించి కొంతవరకు నాలెడ్జ్ మన ఓన్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక దాన్ని కూడా చాట్ జీపీటీతో యూజ్ చేసి తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చూసేద్దాం రండి. సో బిఫోర్ వీఆర్ గోయింగ్ అహెడ్, లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు నేను చాట్ జీపీటీలో ఉన్నాను. దీనికి ఫ్రీగా మనం గూగుల్ మెయిల్, జీమెయిల్ ఏదైతే ఉందో దాంతో లాగిన్ అవ్వచ్చు. ఓకే, జస్ట్ హాయ్ అని టైప్ చేస్తే అది రెస్పాన్స్ ఇస్తుంది. అండ్ మీరు ఒక ఇండికేటర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, సో దాన్ని ఎలా ప్రాంప్ట్ చేసుకోవాలి అంటే కనుక, సో హాయ్ చెప్పిన తర్వాత వాట్ ఈజ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేసి జస్ట్ ఒక క్వశ్చన్ నార్మల్ ఫార్మేట్లో అడిగినా సరే మీకు క్లియర్గా ఆర్ఎస్ఐ ఫార్ములాతో పాటుగా మీకు రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఏమేం చేస్తుంది, అలాగే ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ అండ్ ఆర్ఎస్ఐ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏ ఇండికేటర్ కావాలన్నా సరే జస్ట్ ఆస్క్ చాట్ జీపీటీ. ఓకే, పలానా ఇండికేటర్ అంటే ఏంటి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, వాట్ ఈజ్ బోలింజర్ బ్యాండ్స్ అండ్ హౌ టు యూజ్ ఇట్ ఇన్ ట్రేడింగ్. ఒక సింపుల్ క్వశ్చన్, పెద్ద ఫార్మాట్స్ కూడా అవసరం లేదు, పెద్ద ప్రాంప్ట్స్ కూడా అవసరం లేదు, సింపుల్ క్వశ్చన్. సో మనకి చాట్ జీపీటీ ఏం చెప్తుంది, మొత్తం బాలింజర్ గురించి, పాపులర్ టెక్నికల్ అనాలిసిస్ టూల్ అనేసి ఎవరు క్రియేట్ చేశారు, దాని హిస్టరీ అంతా కూడా. అండ్ దీంట్లో కూడా వచ్చేసరికి ట్రెండింగ్ మార్కెట్ని బాలింజర్ బ్యాండ్ సహాయంతో ఎలా గుర్తించవచ్చు, సైడ్ వేస్ని ఎలా గుర్తించుకోవచ్చు, అలాగే ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయి, అండ్ వాలటైలిటీ అసెస్మెంట్, డైవర్జెన్స్, చాలా డీటెయిల్డ్గా కొంచెం మనం కూర్చుని చాట్ జీపీటీని అడిగే ఓపిక ఉండాలి, కానీ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తుంది. సో ఇలా కాకుండా ఇంకా ఓకే మన బేసిక్ ఇండికేటర్స్ గురించి అయితే తెలుసుకోవచ్చు, ఈవెన్ ప్రైస్ యాక్షన్ గురించి కూడా దీంట్లో తెలుసుకోవచ్చు. సో నేను అవన్నీ ఎగ్జాంపుల్ ఇవ్వట్లేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. సో ఇప్పుడు సింపుల్గా నేను ఒక స్ట్రాటజీ అనుకుంటున్నాను, దో ఆ స్ట్రాటజీతో మనం చాట్ జీపీటీని యూజ్ చేసి ఎలా లైవ్లో టెస్ట్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఓకే, సో ఎక్సెల్లోకి వెళ్ళిపోతే మన ఎంట్రీ వచ్చేసి 50 SMA, 50 సింపుల్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే 100 SMAని క్రాస్ అవుతుందో అప్పుడు నేను బై చేయాలి. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 4 times ATRకి అనేసి నేను కండిషన్ ఇచ్చుకున్నాను. అండ్ అదే సేమ్ సెల్కి కూడా ఎంట్రీ వచ్చేసి 50 SMA కన్నా 100 ఎప్పుడైతే పైనుంచి కట్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాము. అప్ సైడ్ ATRకి 4 times. ఒక్కసారి ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళిపోదాము. సో మనం ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో ఉన్నాము. జస్ట్ సింప్లీ మనది ఏదైతే స్ట్రాటజీ ఉందో ఎంఏ క్రాస్, ఓకే 50 and 100 అనుకున్నాం కదా. సో ఐఎమ్ చేంజింగ్ ద వాల్యూస్ 50 and 100. ఓకే, సో సింపుల్ స్ట్రాటజీ ఇది డైలీ టైం ఫ్రేమ్లో. ఓకే, నిఫ్టీలో టెస్ట్ చేస్తున్నాం మనం. సో ఈ క్రాస్ ఓవర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం బై చేస్తాము. ఈ క్రాస్ ఓవర్ వచ్చినప్పుడు మనం సెల్ చేస్తాము. అండ్ ATR ఒకటి మనం యూజ్ చేస్తాము యాజ్ ఎ స్టాప్ లాస్ అనమాట, యావరేజ్ ట్రూ రేంజ్. సో దీన్ని 4 times మనం స్టాప్ లాస్గా కన్వర్ట్ చేసుకుంటాం. సో దీన్ని మనం సింపుల్గా మనం కోడింగ్లో మనకి పైన్ స్క్రిప్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది ఇవన్నీ చేయాలంటే కనుక. సో అవి ఏం యూజ్ లేకుండా డైరెక్ట్గా మనం చాట్ జీపీటీలోంచి ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో నేను ఇక్కడ సింపుల్గా ఏమి ఇచ్చానంటే, ఐ వాంట్ టు టెస్ట్ ఎ స్ట్రాటజీ యూజింగ్ పైన్ స్క్రిప్ట్. ద రూల్స్ ఆఫ్ ద స్ట్రాటజీ ఆర్ ఫర్ బై 50 SMA greater than 100 SMA, stop loss will happen at 4 times ATR on downside. For sell, same
ఆన్ అప్ సైడ్ అనేసి ఇచ్చేసాను. ఓకే. తర్వాత మీరు ఇక్కడ చూస్తే గనక స్టెప్ బై స్టెప్ నేను ఇక్కడ ఒక 7 స్టెప్స్ అనేది డిఫైన్ చేసుకున్నాను. లైక్ ఆల్గో టెస్టింగ్ లాగా. సో స్టెప్ 1 ఏంటంటే స్ట్రాటజీ సెట్టింగ్స్. ఓకే. అండ్ సెకండ్ ఇదొచ్చేసి స్ట్రాటజీ వాల్యూస్ ఏదైతే 50, 100 ఎస్ఎంఈ అనుకున్నాం కదా, ఆ వాల్యూస్ అండ్ స్ట్రాటజీ డేటా అండ్ ఏదైతే ట్రేడింగ్ కండిషన్స్ ఉన్నాయో లాంగ్ వెళ్ళడానికి, షార్ట్ వెళ్ళడానికి అవి అండ్ ఎంట్రీ ఆర్డర్స్, ఎగ్జిట్ ఆర్డర్స్ అనేసి ఇవి ఇచ్చాను. సో ఈ కండిషన్స్ కూడా దీంట్లో మనం ఇచ్చేద్దాం. ఓకే. సో సేమ్ కండిషన్స్ ఇచ్చేసి ప్లీజ్ గివ్ మీ పైన్ స్క్రిప్ట్ కోడ్ ఇంక్లూడింగ్ బిలో స్టెప్స్. ఓకే. సో ఇది కూడా మీరు లైక్ డైరెక్ట్గా ఈ స్టెప్స్ అనేవి మీరు ChatGPT యూజ్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ కూడా కాపీ చేసుకోండి. జస్ట్ ప్రెస్ ఎంటర్. ఓకే. ఇట్ విల్ గివ్ అస్ ద కోడ్. సో ఇంత పెద్ద కోడింగ్ నేర్చుకోకుండా చాలా సింపుల్గా ఇచ్చేసింది కదా. సో ఇక్కడ దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తుంది అనమాట. ద స్క్రిప్ట్ యూజెస్ 50-day and 100-day SMAs టు జనరేట్ బై అండ్ సైకిల్ సిగ్నల్స్. ఇట్ క్యాల్కులేట్స్ ద ATR మన స్టాప్ లాస్కి ఇవ్వడానికి అనేసి కంప్లీట్గా దాని యొక్క డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసింది. సో జస్ట్ ప్రెస్ ఆన్ ద కాపీ కోడ్తో ప్రెస్ చేయండి. సో తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ట్రేడింగ్ వ్యూకి పైన ఎడిటర్ మీద క్లిక్ చేసి జస్ట్ కాపీ చేసాం కదా, అక్కడ పేస్ట్ చేసి ఎంటర్కి వచ్చి ఇచ్చేసేయండి. తర్వాత ఏదైతే ఉందో యాడ్ టు చార్ట్ అని కొట్టండి. ఏమన్నా ఎర్రర్స్ ఉంటే కనుక మనకి ఇక్కడ ఇస్తుంది. ఓకే. సో కుడ్ నాట్ ఫైండ్ ఫంక్షన్ రిఫరెన్స్ ఎస్ఎంఈ అనేసి. సో జస్ట్ దీన్ని కాపీ చేసుకొని మనకి ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి ట్రేడింగ్ వ్యూలో చేసేటప్పుడు. జస్ట్ ఇక్కడ మళ్ళీ క్లియర్గా ఇచ్చేసేయండి. గెటింగ్ దిస్ ఎర్రర్, ప్లీజ్ ఫిక్స్ and write the complete code again. And the error ఏదైతే వచ్చిందో దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఎంటర్ కొడుతున్నా. ఓకే. సో మళ్ళీ అది మనకి కోడ్ అయితే ఇచ్చింది. సో సేమ్ కాపీ చేస్తున్నాను మళ్ళీ. సో ఆ ఎర్రర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం యాడ్ టు చార్ట్ అని కొట్టేసాము. ఓకే. ఇది యాడ్ అయితే అయ్యింది. మీరు గమనిస్తే కనుక ఇక్కడ లాంగ్స్ అని షార్ట్స్ అని వస్తున్నాయి. ఓకే. సో జస్ట్ స్ట్రాటజీ టెస్టర్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ ఎంతవరకు వచ్చింది ప్రాఫిట్, లాంగ్స్ ఎన్ని, షార్ట్స్లో ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది, గ్రాస్ ప్రాఫిట్ ఎంత, మొత్తం మ్యాక్స్, డ్రాడౌన్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ ఇవన్నీ కూడా మనం గమనించుకోవచ్చు. ఓకే. ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ అది ఒక యూనిట్లో తీసుకుంటుంది, మన లాట్ సైజులో కాకుండా. సో ఇలా మీరు టెస్టింగ్ అయితే కంప్లీట్గా చేసుకోవచ్చు. ఏదైనా ఎర్రర్ వచ్చినా సరే మళ్ళీ ChatGPTలోకి వెళ్ళి గెటింగ్ దిస్ ఎర్రర్ అనేసి ఇదే కాపీ పేస్ట్ చేసేసండి. ఒకవేళ మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉంటే కనుక దాన్ని ఈజీగా మీరు పైన్ స్క్రిప్ట్లో ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు, ఓన్లీ ట్రేడింగ్ బేస్డే నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలానే వేరే స్ట్రాటజీస్ కూడా, ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పింది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాగే వేరే స్ట్రాటజీస్ కూడా మీరు టెస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఒకవేళ దీన్ని మనం 30 minutesలో టెస్ట్ చేస్తే రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సో ఇందాక ఉన్న రిజల్ట్స్ అయితే వేరు, మంచి రిజల్ట్స్ వచ్చాయి నెట్ ప్రాఫిట్లో. దీంట్లోకి వచ్చేసరికి 3034 వరకు మాత్రమే చూపిస్తుంది. సో ఒకవేళ 15 minutes అయితే కనుక మేబీ చాలా తక్కువ, అఫ్ కోర్స్ లాస్ అనే చెప్పొచ్చు. సో 15 minutesలో ఈ స్ట్రాటజీ అయితే పనిచేయట్లేదు. సో 1 hourలో అది కూడా లాస్ చూపిస్తుంది. సో దట్ ఏంటంటే మనకి ఎక్కువ లాస్ ఎక్కడ వస్తున్నాయి అలాంటివి కాకుండా కొంచెం రీఫిట్టింగ్ చేసుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఒకవేళ 2 hours టైం ఫ్రేమ్లో 7000 ఇక్కడైతే ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. అలాగే 4 hours టైం ఫ్రేమ్లో సో ఇక్కడ కూడా మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో ఓవరాల్గా డైలీ టైం ఫ్రేమ్లో అయితే మంచి ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో కనుక చూస్తే కనుక మనకి ఇదే సేమ్ మనకి లాస్ అయితే ఇస్తుంది ఈ స్ట్రాటజీ. సో బ్యాంక్ నిఫ్టీలో చేయకపోవడం బెటర్ ఇది. సో రిలయన్స్లో చూసుకుంటే కనుక అది కూడా లాస్ వస్తుంది. ఓకే. సో ఒక్కసారి 15 minutes టైం ఫ్రేమ్కి చూద్దాం. 15 minutesలో కూడా న్యూట్రల్ ఉంది. ఒక 1 hour టైం ఫ్రేమ్లో చూద్దాం. 1 hourలో కూడా లాసే ఉంది. ఓకే. సో ఈ స్ట్రాటజీ వరకు కూడా మనకి స్టాక్లో అయితే పర్టికులర్గా రిలయన్స్లో అయితే అంత వర్క్ అయితే చేయలేదు. సో వీక్లీలో చెక్ చేద్దాం. సో ఇలా చెక్ చేసుకుంటా పోతే కనుక మనకి మంచి ప్రాఫిట్స్ ఎక్కడ వస్తున్నాయి అనేది. సో రిలయన్స్లో ఓవరాల్గా చాలా వోలటైలిటీ ఉంటుంది కాబట్టి ఈ స్ట్రాటజీ అయితే దాంట్లో అయితే వర్క్ అయితే చేయట్లేదు. సో ఈ రకంగా మనం దీంట్లో ఇండికేటర్స్ గురించి తెలుసుకోవచ్చు, అలానే మన స్ట్రాటజీ టెస్టింగ్ని కూడా తెలుసుకోవచ్చు. ఇలాగే ఇప్పుడు సింపుల్ స్ట్రాటజీ కాకుండా బాలింజర్ బ్యాండ్స్ యూజ్ చేసి,
ఆర్ఎస్ఐ కావచ్చు, పివోట్స్ కావచ్చు, ఫిబొనాచి కావచ్చు, మీకు ఎటువంటి స్ట్రాటజీ అయినా సరే మనం దీంట్లో సింపుల్‌గా అయితే టెస్ట్ చేసుకోవచ్చు. సో, ఎలా అనిపించింది మీకు కామెంట్ అయితే చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ మీకు మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.